హాయ్ ఫ్రెండ్స్, మనం బండి తీసుకున్నాక ఫస్ట్ రైడ్కి అయితే బయలుదేరినాం. సరే బండి పికప్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి మనం ట్రై చేద్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డిస్ప్లేలో మెన్షన్ అవుతున్నాయి. ఇక్కడ మనం పోయే స్పీడ్ని బట్టి కిలోమీటర్కి ఎంత అని చెప్పేసి మనకి ఇక్కడ రీడింగ్ పడుతూనే ఉంటుంది. మనమైతే బండి తీసుకున్న కాంచని 823 కిలోమీటర్లు అయితే తిరిగినాం. మనకి ఇక్కడ టైం కూడా కనిపిస్తుంది. అలాగే ఇది యూజీ సిస్టమ్ అన్నమాట. కొత్తగా BS6లో వచ్చినాయి యూజీ సిస్టమ్, అంటే బ్లూటూత్ సిస్టమ్ అన్నమాట. మనకి ఏమైనా ఫోన్ కాల్స్ లేకపోతే ఏమైనా మెసేజ్ వచ్చినా కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి అన్నమాట. మనకు రేసింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ పెట్రోల్ మనం ఫ్యూల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. సో మనం అయితే మన ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. నాకు ఈ బండిలో నచ్చిన ఇష్టం ఏంటంటే బండి సౌండ్ అయితే బాగా ఇచ్చారు. మనం ఏ గేర్లో పోతున్నాం అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అన్ని మెన్షన్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. మనం 55లో పోతే మనకు మైలేజ్ అనేది 45లో ఇట్లా ఇస్తుంది అన్నమాట. మనం పోయే స్పీడ్ బట్టి అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. మన ఫస్ట్ రైడ్ అయితే 100 కిలోమీటర్లకు అయితే పెట్టుకున్నాం. ఈరోజు మనం ఫస్ట్ రైడ్ అయితే 100 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. మనం 823 కిలోమీటర్ల దగ్గర అయితే స్టార్ట్ అయ్యాం. 100 కిలోమీటర్ల రైడ్ అయితే కంప్లీట్ చేయాలి ఈరోజు. మనం అనుకున్న స్పీడ్ని అయితే వచ్చేసాం. 100 స్పీడ్లో బండి నడపాలని చెప్పేసి మనం తీసుకున్న బైక్ అయితే అనుకున్నాం. 100 స్పీడ్లో అయితే మనం రీచ్ అయ్యాం. 100 స్పీడ్లో పోయినా కూడా మనకైతే బండి సేమ్ సౌండ్ అయితే వినిపిస్తుంది. పెద్దగా సౌండ్ కూడా ఏం అనిపిస్తలేదు. నాకు ఈ గాలి సౌండ్ తప్ప బండి పోతున్న సౌండ్ కూడా ఏం అనిపిస్తలేదు. చాలా స్మూత్గా పోతుంది అసలు. బైక్ తీసుకున్నాక టూరిజం చేయాలని చెప్పేసి నా కల అన్నమాట. ఎప్పటి నుంచో టూరిజం ప్లాన్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. అందుకే నేనైతే ఈ బండి తీసుకోవడం అయితే జరిగింది. అలాగూ మనకు ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. మనకు ఒక పోస్ట్ వస్తే అడ్రస్ వెరిఫికేషన్ పోస్ట్ వస్తే అది కూడా కంప్లీట్ అయిపోయినట్టే. దానికి అది రావాలంటే $12 అయితే కావాలి మన అకౌంట్లో. అంటే మన యూట్యూబ్ డాష్ బోర్డ్లో $10 ఉన్నప్పుడు మనకు ఆ మెయిల్కి అయితే మెసేజ్ వస్తుంది అన్నమాట. సో ఆ పిన్ మనం ఎంటర్ చేసుకుంటే మనకు అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మనకైతే ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి మనం ఏదో విధంగా అయితే కష్టపడి అయితే బండి తీసుకున్నాం. అలాగే టూరిజం ప్లాన్ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకున్నాను. అందుకే ఈ బండి తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక నుంచోని మీకు మంచి మంచి లొకేషన్స్ విజిట్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాగే నాకు బండి డ్రైవ్ చేయాలనేది బాగా ఇష్టం అన్నమాట, టూరిజం లాగా. సో అందుకే నేను ఈ బైక్ తీసుకున్నా. సో బండి తీసుకున్నాక మనకు ఫస్ట్ రైడ్ అయితే ఇది. సో నేను ఇది మా ఊరు నుంచే స్టార్ట్ చేశాను. 100 కిలోమీటర్ల రైడ్ ఎక్కడికి స్టాప్ అయితే అక్కడికి అని చెప్పేసి. సో మనకి బండి 30 to 70 స్పీడ్తో మనం డ్రైవ్ చేస్తే మనకైతే 47 కిలోమీటర్లు అయితే మైలేజ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా 100 to 80 to 100 దాకా పోతే మనకు మేబీ 40-38లో మైలేజ్ అయితే రావచ్చు. సో ఇప్పుడు వచ్చిన BS6 బండ్లు మొత్తం ఉంటే 35-40 మైలేజ్ ఇస్తున్నాయి.
సో మనం టైం టు టైం సర్వీసింగ్ చేయించుకుంటే బండి పికప్ అలాగే మైలేజ్ కూడా ఏమైనా మారచ్చు. మనం ఫస్ట్ సర్వీసింగ్ చేయముందుకైతే మనకు బండి 43 కిలోమీటర్స్ అయితే మైలేజ్ ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత 30 to 70 స్పీడ్ మెయింటైన్ చేస్తే 47 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇస్తుందన్నమాట. సో మనకు ఫస్ట్ సర్వీసింగ్ 750 ఇచ్చారు, 750 అయితే ఫస్ట్ సర్వీసింగ్ కంప్లీట్ చేశారు. అందుకే మనకు 47 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇచ్చింది. సో అది కూడా మనం డ్రైవ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. 30 to 70 స్పీడ్లో అయితే మనకు 47 వచ్చింది. అలాగే మళ్ళీ 80, 100లో కొడితే ఏ బండైనా 30, 35 మైలేజ్ ఇస్తుంది. వచ్చిన బండ్లన్నీ అంతే కదా. సో నెక్స్ట్ టైం మనం ఏదైనా ఒక మంచి లొకేషన్కి అయితే రైడ్ చేద్దాం. సో ఫస్ట్ టైం అయితే ఫస్ట్ రైడ్ కాబట్టి ఏదో టెంపరీగా నేను మా విలేజ్ నుంచి అయితే 100 km రైడ్ అయితే పెట్టుకున్నా. సో నెక్స్ట్ టైం ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్కు వెళ్ళి అక్కడ మీకు ఆ ప్లేస్ని చూపించడం అయితే జరుగుతుంది. మంచి మంచి ప్లేస్లు చాలా ఉన్నాయి. అసలు నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తాను అన్నమాట. సో ఆ ప్లేస్లన్నీ కవర్ చేయాలి. మొత్తానికైతే మనం 80 కిలోమీటర్ల రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 20 కిలోమీటర్ల రైడ్ అయితే మనకు 100 కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనం ఈ రైడు మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నేను 2 గంటలలో అయిపోయేద్దాం అనుకున్నా, కానీ ఎంత టైం పట్టిందో మనం చూసుకోవాలి. అసలు 20 కిలోమీటర్ల డిస్టెన్స్తో అయితే మనం మన టార్గెట్కి అయితే రీచ్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. మనం పోసుకున్న ఫ్యూల్ కూడా మొత్తం అయిపోయింది. మన టార్గెట్ కూడా ఫినిష్ అయిపోయింది. మనం అనుకున్న 100 కిలోమీటర్ల రైడ్ అయితే ఈరోజు ఫినిష్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మనం మీటర్ని కూడా చూసుకుందాం. మనం స్టార్ట్ చేసింది 823 కిలోమీటర్ల దగ్గర స్టార్ట్ చేసాం. మనకైతే మనం ఇప్పుడు రైడ్ చేసింది 932 కిలోమీటర్ల దగ్గర అయితే ఆగిపోయింది. మొత్తం 108 కిలోమీటర్ల రైడ్ అయితే ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మనం బండి తీసుకున్నాక మన ఫస్ట్ రైడ్ ఇది 100 కిలోమీటర్ల రైడ్ అయితే చేయడం అయితే జరిగింది ఈరోజు మనం. సో మన మ్యాప్ పాయింట్ని కూడా ఒకసారి అయితే మనం చూసుకోవచ్చు. నేను మా విలేజ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. స్థలపురం, నూతనకల్లు, భద్రాల ఎక్స్ రోడ్, అలాగే తుంగతుర్తి, ఆ నుంచోని నకరికల్ టు సూర్యాపేట్ టు హుస్సేనాబాద్ సైడ్ అయితే మనం ఈ రైడ్ చేయడం అయితే జరిగింది. మొత్తం 100 కిలోమీటర్ల రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం స్టార్ట్ అయ్యేటప్పుడు టైం చూసుకుంటే 2:30 అయింది. ఇప్పుడు మనకు 3:20 అవుతుంది. మనం గంటలో ఈ 100 కిలోమీటర్ల రైడ్ అయితే కంప్లీట్ చేసినాం. ఇది మన ఫస్ట్ రైడ్ అన్నమాట, 100 కిలోమీటర్ల రైడు.